అందరికీ నమస్కారం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఈ 2026 సంవత్సరంలో జూలై 21వ తేదీన మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ తేదీ జూలై 21 మంగళవారం జరిగింది. రథోత్సవం జూలై 22 బుధవారం రోజు జరగబోతుంది. ప్రత్యేక పూజలుంటాయి. ఇప్పుడు మనం బల్కంపేట ఎల్లమ్మ మహత్యం గురించి తెలుసుకుందాం. జలంలో వెలిసిన జగన్మాత, భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి మహిమలు తెలుసా మీకు? హైదరాబాదులో బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం భక్తి, చరిత్ర, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. సాధారణ ఆలయాలకు భిన్నంగా ఇక్కడ అమ్మవారు జలంలో స్వయంభుగా కొలువై ఉండడం విశేషం. అమ్మవారి శిరస్సు నుంచి ప్రవహించే పవిత్ర జలధారను భక్తులు మహా తీర్థంగా భావిస్తారు. బోనాలు, కళ్యాణోత్సవాలు, ఆలయ పురాణం వంటి ఎన్నో విశేషాలతో ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. సాధారణంగా ఆలయాల్లో అమ్మవారు నిలుచుని లేదా ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుంటారు. కానీ హైదరాబాద్లోని ఓ పవిత్ర క్షేత్రంలో మాత్రం అమ్మవారు జలగర్భంలో కొలువై ఉండడం విశేషం. జగత్తును చల్లగా కాపాడే తల్లిగా నీటిలో స్వయంభూగా వెలసిన ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారి శిరస్సు భాగం నుంచి నిరంతరం ప్రవహించే పవిత్ర జలాన్ని భక్తులు మహా తీర్థంగా స్వీకరిస్తారు. ఈ తీర్థాన్ని సేవిస్తే, ఇంటికి తీసుకువెళ్ళి పూజిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలేమిటో తెలుసుకుందామా? బోనాల సందడిలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ అంతా బోనాల ఉత్సవాల సందడితో కలకలలాడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరిగే ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. శివశక్తుల కళ్యాణంగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాల్లో పాల్గొంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. హైదరాబాదులోని బల్కంపేట రేణుకా అమ్మవారి రూపం కదలలేదు. దీనిని అమ్మవారి సంకల్పంగా భావించిన గ్రామ ప్రజలు అదే బావిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. తర్వాత కాలంలో అక్కడ ఆలయం నిర్మాణం జరిగినప్పటికీ స్వయంభు అమ్మవారిని మాత్రం బావిలోనే ఉంచి పూజించడం కొనసాగించారు. పైన మరో అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.